సైన్యము చేతులు ఎత్తేసింది. అబ్బా చూడండి వాడిని, అస్సలు ఆ గొల్యాతును ఓడించడం మా వల్ల కాదని వీరు చేతులు ఎత్తినప్పుడు సౌలు దేవుని మీద ఆధారపడుతున్నారు, అందరు దేవుని మీద ఆధారపడుతున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ శత్రువుని పోరాటానికి, శత్రువు యొక్క ఆ యొక్క ఫేస్ టు ఫేస్ వెళ్ళి అతన్ని ఓడించడానికి ఎవరికి కూడా శక్తి సరిపోట్లా, సామర్థ్యం సరిపోట్లా. కానీ ఆ టైంలో దావీదు గొల్యాతుని ఓడించడానికి ముందుకొచ్చారు. చూడండి, అప్పటి నుంచి దావీదు ఆ దేశ ప్రజలకు మరొక దేవుడిగా మారటం మొదలైంది. బా ఆపదలు ఆదుకున్నావు, బా దేవుడివయ్యా నువ్వు అనరా అండి ఈ పదాన్ని చాలామంది చాలా సందర్భాల్లో అంటారు. ఆపదలు ఆదుకున్నావు అక్క, దేవునితో సమానం, నువ్వు దేవునిలాగా వచ్చావు నువ్వు. దావీదు అలా వచ్చాడు, చేసేసాడు, అయిపోయిందని అంటే రాజు అయ్యాడు, ఇదంతా అయిందండి. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు, నీవు తప్ప ఇంకొక దేవుడు లేడు, అయితే వేకువనే నిన్ను చూడాలి, నేను వేడుకోవాలి, నీకు వెతుకుతున్నాను, నిన్ను కనిపెడుతున్నాను, నీకోసం కనిపెడుతున్న ఆ స్థాయిలో ఉన్నటువంటి మనిషి దేవుణ్ణి ఆరాధించడానికి అంత ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మన జీవితం ఎలాగుంటుంది? ఆ తర్వాత దావీదు గారు అంటారు, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్టగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అరే, రాజు స్థానంలో ఉన్నాడు కదా, ఆయన ఎందుకు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, ఈ విధంగా ఆరాధిస్తున్నాడు, ఈ విధంగా దేవుణ్ణి మహింపరుస్తున్నాడు అని అంటే దావీదు యొక్క బాల్యం నుంచి వద్దామండి. ఒక్కసారి బాల్యం నుంచి వద్దాం. ఒక మంచి స్థాయి, ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్న దావీదు దేవుని మీద ఎందుకు ఇంత అమితమైన ప్రేమను పెట్టుకున్నాడు? దానికి గల కారణం ఏంటి అని అంటే దావీదు బాల్యంలోనికి మనం వెళ్తే అర్థమైద్దండి. దావీదు బాల్యములోనికి వెళ్తే మనకు అర్థమవుతుంది. దావీదు గారు చిన్నతనం నుంచి కూడా వారి యొక్క తల్లిదండ్రుల చేత, తోబుట్టువుల చేత, చుట్టుపక్కల ప్రజల చేత దావీదు తృణీకరింపబడిన వాడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు?